ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్పుకుందాం అండి. పూర్వం అట కాంభోజ రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. తాళధ్వజుడు ఆయన పేరు. ఆయనకి 3 కుమారులు ఉన్నారు. అయితే వరుసగా వాళ్ళు రెండేళ్ల గ్యాప్తో పిల్లలు. పుష్పకేతుడు, చిత్రభాండు, పింగళుడు 3 అబ్బాయిలు. అయితే ఏమైందట, ఈ పిల్లలు కొంచెం రాజార్హత వచ్చే సమయం వయసు వచ్చేసరికల్లా పిల్లల్ని ఏం చేసేవాళ్ళు, ప్రపంచ యాత్రకు పంపేసేవాళ్ళు. పెద్దవాడు రాజు అవుతాడు, చిన్నవాళ్ళు ఇద్దరు కూడా అతనికి సహాయం చేయాలి. అవును. అందుకని 3 అబ్బాయిలు ఒకళ్ళకొకళ్ళు తోడుంటారని 3 గుర్రాల నుంచి రోడ్ల ప్రపంచంలోకి తోలేరు వాళ్ళని. వీళ్ళంతా తిరుగుతూ పుష్పపురం అనేటువంటి ఒక స్త్రీ రాజ్యానికి చేరారు. ఓకే. ఇక్కడ రాణి గారు రాజ్యం, ఆడవాళ్ళదే రాజ్యం. అక్కడ ఎక్కువగా స్త్రీలు ఉంటారు, చిలకవి సైనికులుగా వాళ్ళుగా. మామూలు మగవాళ్ళు ఉన్నారు ఊళ్ళో, లేకపోవటం కాదు, పురుష ద్వేషం కాదు. ఓకే. కానీ ఆడపిల్లలకే రాజ్యం వచ్చే ధోరణి అనమాట. అక్కడ పోయారు. సరే, 3 ఏమనుకున్నారు, ఓ సత్రంలో దిగారు, గుర్రాలు కట్టేశారు. మరి ఆ పూట పడుకుని రెస్ట్ తీసుకుని మర్నాడు పొద్దున ఏమనుకున్నారు, ఎవరి దారిని వాళ్ళం పోదాం, వింతలు విడ్డూరాలు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి చూద్దాం అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, నగరంలో ఒక పెద్ద ప్లేస్లో ఒక 4 రోడ్ల కూడలిలో ఒక సత్రంలో దిగారు. ఒక కార్నర్లో వీళ్ళు ఉన్నారుగా, మిగిలిన 3 సందులు కనపడుతున్నాయి కదా, ఈ 3 దారుల్లోకి వెళ్దాం అనుకున్నారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. ఈ 3వ వాడైన పింగళుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వింతలు విడ్డూరాలు, గుర్రం వేసుకెళ్ళిపోయాడు అనుకో, ఆ గుర్రం పరిగెత్తుకుంటూ పోతుంది, ఏమి చూడలేం. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నడిస్తే ఎక్కువ చూస్తాం మనం. నడిచి వెళ్తున్నాడు. బాగా నడవగా అసలు పెద్ద పెద్ద దారులు ఎంత బాగున్నాయో, రోడ్లు అవి చెట్లు గిట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందుకెళ్తే ఒక చక్కటి భవనం, దాని బయట ఒక అందమైన అమ్మాయి ఫోటో వేలాడేస్తుంది. ఈ కన్యారత్నం పేరు మహారాజరత్నం. ఓహో. రాయబడి ఉంది అక్కడ మహారాజరత్నం. ఈమె కొన్ని సంజ్ఞ ప్రకారం, అంటే కొన్ని గుర్తులు చూపించి ప్రశ్నలు వేస్తుంది. ఎవరైతే ఆ ప్రశ్నలకి సమాధానం చెబుతారో వాళ్ళని వివాహం చేసుకుంటుంది. సమాధానం చెప్పలేని వాళ్ళు మహారాజరత్నం గారి తోటలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పింగళుడికి ఓసారి ముందుకు పోయాడు, మళ్ళీ ఆ పిల్లని చూద్దామనిపించింది. వెనక్కి వచ్చి అమ్మాయిని చూశాడు. ఆ మాత్రం చెప్పలేమా మనం, చాలానే చదువుకున్నాం కదా, మనం వెళ్దామని లోపలికి నేను వస్తానన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా అని అడిగారు. చెబుతాను అన్నాడు. లేకపోతే మీకు షరతు తెలుసు కదా, తోటలో పనిచేయాల్సి ఉంటుందంటే చేస్తాను అన్నాడు. లోపల తీసుకుపోయారు, ఓ చోట కూర్చోబెట్టారు. చక్కగా షర్బత్తు గిర్బత్తు ఇచ్చారు. బిల్డింగ్ అంతా లోపల చాలా బాగుంది. కూర్చున్నాడు. ఒక పళ్ళెము దాని నిండా చిగురుటాకులు వేసి పట్టుకొచ్చారు. సమాధానం చెప్పండి అని. ఏముంది ప్రశ్న, చిగురాకులు చూసి సమాధానం చెప్పంటారు. నాకు తెలియదు అన్నాడు. అయితే పదండి అని ఆయన బట్టలు విప్పించి ఓ పక్కన పెట్టి ముతక బట్టలు కట్టించి తోటలోకి తీసుకుపోయారు. సరే, ఈ మిగిలిన వాళ్ళిద్దరు కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారా. పెద్ద అబ్బాయి పుష్పకేతుడు ఓ దారిలో వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చాడు. ఏ తమ్ముడు రాలా. ఏమిట్రా ఎవడు రాలేదు అని చిత్రకేతువు తెలివైనవాడు, సాహసి, వాడు బాగా కత్తి తిప్పగలడు. పింగళుడు ఒక రవ్వ చిన్నపిల్లాడు, ఆఖరి తమ్ముడు అంటే ముద్దు ఉంటుంది. ఈ పింగళుడు వెళ్ళిన వైపు చూద్దామని ఆ దారిని వెళ్ళాడు. వెళ్తే బాగా నడవగా మహారాజరత్నం అనే కన్యారత్నం గారిది బిల్డింగ్ కనపడింది. పిల్ల చూస్తే బాగుంది. ముందుకు వెళ్ళిపోయా కనిపించింది. వీడు కానీ ఒకవేళ దీంట్లోకి వెళ్ళాడా, ఏమిట్రా నాయన అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి ఆ వాకిటో కూర్చున్న వాళ్ళని, బాబు ఎవరైనా నాలాంటి కుర్రాన్ని, నా పోలికలో ఉన్న ఒక అబ్బాయిని చూసావంటే, నిన్న వచ్చి లోపలికి పోయినట్టున్నారండి అన్నాడు. నిన్న లోపలికి వచ్చారు, బయటికి రాలేదంటే ఏమిటి అర్థం, తోటలోకి పోయినట్టే వాడు. అంతేగా. సరే, ఇతనికి కూడా వెళ్ళి అదేమిటో చూడాలనిపించింది. కానీ ముందు వెళ్ళిన పింగళుడు ఏం చేశాడు, అమ్మాయిని చూసి 2 సార్లు సరదాపడి గంట కొట్టేశాడు. లోపలికి వస్తానని కాలింగ్ బెల్ నొక్కాడు. ఇతను గంట కొట్ల. ఏమిటండి ఇక్కడ పద్ధతి అని ఆ కూర్చున్నవాడిని అడిగాడు. కూర్చున్నవాడు అన్నాడు, కొన్ని ప్రశ్నలు వేస్తారండి సంజ్ఞల ప్రకారం, అంటే ఏవో గుర్తులు చూపిస్తారు, దాన్ని బట్టి మీరు సమాధానం చెబితే పెళ్ళి, లేకపోతే తోట. సరేనని ఇతను ఏం చేశాడు, ఆ పుష్పపురంలోనే ఎవరైనా విద్వాంసులు ఉన్నారా అని కనుక్కున్నాడు. ముందు వెళ్తే ఒక ఆయన, అద్భుతమైన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంటికి పోయాడు. ఆయనకి దండాలు పెట్టి, ఏమంటే మీ దగ్గర ఏమైనా గ్రంథాలు ఉన్నాయా, మీ ప్రాంతంలో గొప్ప గ్రంథాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చానండి అన్నాడు. ఆయన దానికే, నాయనా రారా, ఎవరైనా అసలు పుస్తకాల కోసం అడిగేవాళ్ళు ఉన్నారా ఈ కాలంలోనూ, రా నాయనా అని లోపల తీసుకుపోయాడు. తీసుకెళ్తే బోల్డన్ని గ్రంథాలు పెట్టున్నాయి. ఈ కుర్రాడు, ఈ పుష్పకేతుడు ఒక్క పుస్తకం తాళపత్రాలన్నీ తిరిగేశాడు. ఇంచుమించు అన్నీ అతనికి తెలుసు. ఒక కొత్త పుస్తకం ఉంది అక్కడ. అదేమిటి,
ఒక మహావీరుడు అనేటువంటి ఒక జైన క్షపణకుడు రాసిన పుస్తకం. అది సంజ్ఞా ప్రకరణం, దాని పేరు. సైగల భాషని తెలుసుకోవటం. ఈ అబ్బాయి ఆ పుస్తకం ఆశాంతంగా చదువుకున్నాడు కూర్చొని 2-3 గంటల పాటు. తర్వాత వెళ్ళొస్తానండి అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. సత్రానికి వెళ్ళి అన్నం తిని ఇక చిత్రభానుడి సంగతి వదిలిపెట్టేశాడు. ఏమైతే అది అయ్యాడు తమ్ముడు. ముందు ఈ పింగళుడు సంగతే చూడాలి. ఈ మహారాజరత్నం దగ్గరికి పోయాడు. కనపడిందిగా బిల్డింగ్, అక్కడికి వెళ్ళి గంట కొట్టాడు. ఆ లోపల నుంచి ఒక 4-5 చిరకత్తలు వచ్చారు. ఏమండి బాగా అన్ని బోర్డు అన్నీ చూసారా అన్నారు. అన్నీ చూశాను, నాకు సమాధానం చెప్తానన్నాడు. ఈయన లోపల తీసుకుపోయారు. ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టారు. మరి మంచినీళ్ళు తెచ్చారు, పానీయాలు తెచ్చారు. ఈయన చూసి బాగున్నాడు అనుకున్నారు. సరే ఏం చేశారు, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనన్నాడు. లోపల నుంచి ఒక పళ్ళెం పుచ్చుకొచ్చారు. దాని నిండా చిగురుటాకులు ఉన్నాయి. ఈ చిగురాకులు చూశాక ఇతను గుర్తొచ్చింది. ఆ పుస్తకంలో ఏముంది, ఈ చిగురాకును చూపిస్తే నీ కులం ఏమిటి అని అడుగుతున్నట్టు జ్ఞాపకం వచ్చింది ఆ వాక్యం అతనికి. నేను క్షత్రియుల అబ్బాయిని, క్షత్రియ కులం మాది అని చెప్పాడు. లోపల నుంచి చప్పట్లు వినపడ్డాయి. అంటే కరెక్ట్ అనమాట. వీళ్ళు కాగితాలు ఈ చిగురుటాకులు చేత్తో పుచ్చుకుపోయారు. ఇక ఒక్కో వస్తువు వస్తోంది. ఈ అబ్బాయి ఆ పుస్తకంలోవి గుర్తు చేసుకుని ఒకటి 10 ప్రశ్నలు 9 ప్రశ్నలకో సమాధానాలు చెప్పేశారు. లోపల నుంచి చప్పట్లు వస్తూనే ఉన్నాయి. ఇవి వచ్చిన అమ్మాయిలు కిలకిల్లాడుతూ సరదాగా వస్తున్నారు. ప్రశ్నలు అయిపోయినాయండి, రండి మిమ్మల్ని మా అమ్మగారు చూస్తానంటున్నారండి. లేవ తీసుకుపోయారు. బయట హాలే సూపర్ అద్భుతంగా ఉంది, లోపల ఇంకా పరమాద్భుతంగా ఉంది. నడవగా ఇతను కనిపించింది. తను సందులో ఏ మార్గంలో అయితే తను ఒక సందులో చూశాడు కదా ఈ బిల్డింగ్, తను లోపలికి వెళ్తున్నది అది కాదు. ఇదేదో రాజాంతఃపురంలోకి వెళ్తున్నానని తోచింది అతనికి. అంటే ఈ బయట కనబడే సాధారణ భవనంలో, అదే చక్కటి భవనంలోంచి ఒక మహా చక్కటి అంతఃపురంలోకి దారి వెళ్తోందనమాట. నడిచి వెళ్తే అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన పరదాలు అవి ఉంటాయి, అవన్నీ కనపడుతుంది. లోపలికి వెళ్ళాక ఇదిగోనండి మా అమ్మగారని చూపించారు. చూస్తే అమ్మాయి పరమాద్భుత సౌందర్యవతి. కానీ బయట తగిలించున్న మహారాజరత్నం కాదు ఇది. అతను తెల్లపోయాడు. అదేమిటి, ఆ చిత్రపటంలో ఉన్న అమ్మాయివి కాదు నువ్వు, మహారాజరత్నం పెళ్లి కోసం కదా ఈ పరీక్షలు. అవును అనేసరికల్లా ఆవిడ పక్కపక్క నవ్వింది. అవును, నేను ఈ రాజ్యానికి రాణిని, రాజమొకట నా పేరు, మహారాజరత్నం నా స్నేహితురాలు. ఆమె ఇంటి నుంచి అంతఃపురానికి లోపల నుంచి దారుంది, బయట ప్రపంచానికి తెలియదు. ఇది మేమిద్దరం ఇక్కడికి వచ్చి కలుసుకుంటాం. నాకు తెలివిగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక, అది కూడా క్షత్రియుడు కావాలి. నేనే గనక ప్రకటన చేసి కథ ఇంకోలాగా వెళ్తుంది. అందుకని మహారాజరత్నం పేరుతోటి ఈ బోర్డు పెట్టించాను. ప్రశ్నలు అడిగేవన్నీ నేనే, సమాధానాలు వచ్చేవన్నీ తీసుకునేదంతా నేనే తీసుకుంటాను. నా వివాహం కోసమే ఈ ఏర్పాటు చేశామంటే ఇతను అన్నాడు, మా తమ్ముడు కూడా దీనికి ప్రయత్నం చేశాడు, కానీ అతను ఏమైపోయాడో నాకు తెలియటం లేదు. పింగళుడు వాడి పేరు అనేసరికి ఆవిడ పక్కపక్కన, ఓహో నేను వచ్చింది మీ తమ్ముడేనా, కొద్దిగా మీకు అతనికి పోలికలున్నాయి. అయితే అతన్ని మా మహారాజరత్నం ఆల్రెడీ వరించింది, ఆ అబ్బాయి బాగున్నాడు అని అడిగింది, కాబట్టి తోటలో ఉన్నాడు కానీ వివాహం జరిపించేసేద్దాం, పర్వాలేదు, ఆమెకి ఈ లెక్కలు లేవు అని చెప్పింది. చెప్పగానే సంతోషించాడు. తమ్ముడిని తీసుకొచ్చారు. ఏరా అంటే ఏరా అనుకున్నారు. తమ్ముడికి నచ్చిన అమ్మాయి రాజకుమార్తె కాదు, మహారాజరత్నం కదా అబ్బాయికి నచ్చింది. సరే మహారాజరత్నంతో పింగళుడికి, రాజమొకటతోటి ఈ పుష్పకేతుడికి వివాహం జరిగిపోయింది. మర్నాడు పొద్దునే పెళ్లి చేసేశారు. వీళ్ళు చిత్రభానుడు ఏమయ్యాడో వీళ్ళు కనుక్కోలే. ఈ సందట్లో ఉన్నారు. వాడే వస్తాడు, వాళ్ళకి అట్లా అలవాటే. ఏ ఊరైనా వెళ్తే ఎక్కడ పడితే అక్కడ తిరిగి వారానికో 10 రోజులకో మళ్ళీ కలుసుకుంటారు వాళ్ళు. వివాహం జరిగింది. 1-2 రోజులు గడిచినాయి. చిత్రభానుడు ఏమయ్యాడు, ఈ చిత్రభానుడు ఒక రోడ్డు పట్టుకుని వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, వెళ్ళగా అక్కడ ఒక పెద్ద పెళ్లి పందిరుంది, చాలా పెద్దది. అసలు ఎంత గ్రాండ్గా ఉందో, ఎంత వైభవోపేతంగా పెట్టారో అవన్నీ అలంకారాలు. ఈతనికి అది నచ్చింది. ఇలాంటి అలంకారాలు మన ఊళ్ళో లేవు. ఆర్కిటెక్చర్ అవి సరదా ఉన్నవాడు, డిజైనింగ్ సరదా ఉన్నవాడు అనమాట. ఈ వ్యవహారం అంతా లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ అందరూ ఆహ్వానితులే, పెళ్ళిళ్ళకి వేరే బయట వాళ్ళు వెళ్ళకూడదు, అలాంటివి ఏం లేవు. ఆహ్వానితులతో పాటు ఇతను కూడా అక్కడ పన్నీరు చల్లించుకుని, ఆ పువ్వులు ఏవో ఇస్తే పువ్వుల దండ మెళ్ళలో వేయించుకుని, ఏదో తినడానికి పెడితే అది కాస్త తిని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే అది ఎవరిది పెళ్ళి, ఒక కోటీశ్వరుడికి సుగుణ అని అందాల రాసి ఒక కూతురు. ఈ పిల్లకి పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి నిశ్చయమైంది ఎవరితోటి, ఇక్కడి నుంచి కనీసం ఒక 6 నెలల పాటు ప్రయాణం చేసి రావాల్సిన ఇంకో ద్వీపం, సింహళ ద్వీప నివాసి అయిన ఒక కోటీశ్వరుడి కుమారుడితోటి.
వాళ్ళు వచ్చి మాట్లాడుకుని పెళ్లి కుదిర్చారు. పాతకాలంలో ఎట్లా చేసేవాళ్ళు, పెళ్లి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ తరఫు నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. మనం ఎన్ని కథల్లో చూసాం. వచ్చి ఈ పిల్లని చూసి గుణగణాలు అన్నీ చూసి వీళ్ళ ఆస్తి పాస్తి చూసి ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడంటే వాడి వివరాలు ఫోటోలు గిటోలు ఇచ్చి అలాగే నమ్మి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఓకే అనుకున్నారు, పెళ్లి సరే అనుకున్నారు. సరే అనుకున్నాక ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, ఉత్తరం ఎలా రాశారు, మేము మా ప్రాంతం నుంచి బయలుదేరి రావడానికి మొత్తం మీద మాకు ఒక 4-5 నెలల సమయం పడుతుంది కాబట్టి 6 నెలల తర్వాత ముహూర్తం పెట్టించండి, ఫలానా ముహూర్తం అని రాశారు. వీళ్ళు ముహూర్తం పెట్టించుకున్నారు. సుముహూర్తం సమీపించింది. ఆ పెళ్లి వాళ్ళు రావాలి. వాళ్ళు ఇకనో ఇప్పుడో వస్తారని చూస్తున్నారు. వాళ్ళు రాలేదు. ఈ పెళ్లి సందడంతా అవుతోంది. పెళ్లికి ఏమిటి, ఆ రోజు పెళ్ళి అంటే అప్పుడే కాదు కదా, ఒక 5 రోజులు 4 రోజుల ముందు హడావిడిలు చేస్తారు. మండపాలు వేస్తారు, అందరూ వచ్చి తింటూ ఉంటారు, పెళ్లి కూతురుని చేయటము అవి ఇవి రకరకాలు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వస్తారని చూస్తున్నారు, ఎప్పటికీ పెళ్లి వాళ్ళు రారు. ముహూర్తం కూడా సమీపించింది, ఒక పూటలోకి వచ్చేసి. ఇంతలో వార్త వచ్చింది. ఏమిటి, అక్కడి నుంచి వస్తున్నటువంటి నవకోటి నారాయణ గారు మహాకోటీశ్వరుడైన పెద్ద మనిషి వాళ్ళ పడవలు పగిలిపోయినాయి, వాళ్ళంతా జలంలో పడిపోయారు, పెళ్లి కుమారుడు గల్లంతే అని వచ్చింది వార్త. ఈయన లబోదిబోమన్నాడు. ఏం చేయాలి, 6 నెలల నుంచి పెళ్ళని ప్రచారం జరిగింది పుష్పపురంలో. అయిందా, 5 రోజుల నుంచి పెళ్లి ఏర్పాట్లు చేశారు. 5 రోజుల నుంచి ఊళ్ళో ఉన్న జనమంతా ఇక్కడే పడి తింటున్నారు. ఇకనో ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడనగా వాళ్ళు అసలు రావట్లేదని, అసలు రారని అయ్యేసరికల్లా ఇప్పుడు పిల్ల మాట ఏమిటి, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేశాం కదా. ఆయన చాలా దిగులు పడిపోయి అటు ఇటు చూసి ఈ మండపంలో గైరుగా కనపడుతున్న 5-6 మగపిల్లల వైపు చూడడం మొదలుపెట్టాడు. స్నేహితుడు వచ్చి సలహా ఏమిచ్చాడు, ముహూర్తం దాటిపోతుంది, అమ్మాయి పెళ్లికి సరైన ముహూర్తం ఇది, మనం ఆలోచించద్దు, ఎవరో ఒక అనురూపమైన కుర్రవాణ్ణి చూసి పెళ్లి చేసేద్దాం, మన ఆస్తులు మనకి ఎట్టాగా ఉన్నాయి కదా, అంతే చాలు, వాళ్ళు రాకపోతే పోయారు అని ఒకళ్ళిద్దరు సలహా చెప్పారు. ఈయన ఈ మండపంలో అటు ఇటు చూస్తుంటే చక్కగా రాజోచితమైన బట్టలు వేసుకుని మెళ్ళలో పువ్వుల దండ వేసుకుని పన్నీరు ఇచ్చిన అది ఒక చిన్నది ఇచ్చారు, కర్పూరం వాసన చూస్తున్న ఈ చిత్రభానుడు కనపడ్డాడు. ఈ అబ్బాయి ఎవరు, కొత్తగా ఉన్నాడు, ఎవరు ఏమిటని కనుక్కున్నారు. కనుక్కుంటే ఈయన పై ఊరు నుంచి వచ్చిన క్షత్రియ కుమారుడని, ఓ రాజకుమారుడు. ఈయన గబగబా వచ్చి, బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మాట దక్కించు, పెళ్లి ముహూర్తం దాటిపోతే పిల్లకి ఇంకా పెళ్లి కాదు, ఏదైనా చెడ్డ పేరు ఈ అమ్మాయితో పెళ్లి కుదిరాక ఆయన పోయాడని వస్తే మా పిల్ల బతుకు అన్యాయం అయిపోతుంది, నా మొత్తం ఆస్తి నీకు దఖలుపరుస్తాను నాయన అని బతిమలాడాడు. బతిమలాడితే తనకి ఏం చేయాలో తెలియదు. అన్న తమ్ముడు ఇద్దరు వచ్చారా, వాళ్ళిద్దరు ఎక్కడున్నారో వీడికి తెలియదు. వీడు 2 రోజుల నుంచి పెళ్లి హడావిడిలోనే ఉన్నాడు. పెళ్లి చేసుకుందామా వద్దా అని తన తండ్రి ఇలా చేసుకోవద్దని అలాంటివి ఏం బోధించాలి, సరేని అనుకున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయి మహాసౌందర్యవతి, బాబు నువ్వేం ఆలోచించుకు, వీళ్ళకు కోట్ల కొద్దీ ఆస్తుంది అని తానా తందానా ఉంటారుగా, అందరూ చెప్పంగానే సరే చిత్రభానుడు ఓకే అన్నాడు. అంటమేమిటి, వెంటనే ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు, గబగబా మంగళ స్నానాలు చేయించేశారు, చటుకుని పీటల మీద ప్రవేశపెట్టారు. అమ్మాయి వచ్చేసింది సుగుణమణి, పెద్దగా రాండోళ్ళు మోగినే పెళ్ళైపోయింది. ఈ పూట పెళ్ళయింది. మరి సాయంకాలం పునఃసంధానం అయింది. తెల్లవారి కాస్త పలహారాలు అవి చేసి వాకిట్లో కూర్చుంటే పెద్దగా శబ్దాలు అవి అవుతాయి, ఎవరో వస్తున్నారు. తీరా చూస్తే నిన్న తప్పిపోయిన పెళ్లి వాళ్ళు ఇవాళ వచ్చేసారు. రాగానే వీళ్ళు కంతపోయారు, పెళ్ళైపోయిందిగా అన్నారు. అనగానే అవతలవాడు నవకోటి నారాయణ చాలా గట్టివాడు, ఆయన ఊరికే పేరే ఆ మాట చెప్తున్నట్టు కోటీశ్వరుడు అనమాట. ఆయన తిరగబడిపోయాడు. మా పిల్లాడికి నిశ్చయించిన పిల్లని నువ్వు వేరే వాళ్ళకి ఎట్టా ఇస్తావు, పైగా చచ్చిపోయామన్న వార్త ఏంటి, పడవలు పగిలినాయి. అవును, మేమేం చేసాం, మా పడవల్లో ఉన్నటువంటి బోళ్ళంత డబ్బు, దశకం, బంగారం, గింగారం, బరువైన వస్తువులు అన్ని నీళ్ళలో బారేసి ఆ పగిలిపోయిన చోటంతా రిపేర్ చేసుకుని నిన్న మనం 3 రోజుల క్రితం రావాల్సిన వాళ్ళం ఇవాళ వచ్చాం. మేము వచ్చాం కదా, మా కోడల్ని మాకు ఇవ్వమంటాడు. నిన్న పొద్దున పెళ్ళై రాత్రి పునఃసంధానం కూడా అయిపోయిన పిల్లని ఎటా ఇస్తారు వీళ్ళకి ఆయన అడుగుతున్నాడు. సమాధానం చెప్పు. మరి ఇంతకు 6 నెలల నుంచి ప్రయాణం చేసి వచ్చాం, సముద్ర ప్రయాణం, మా ఖర్చులు ఏమైనా సరే అనేసరికల్లా కాదన్నారు, కూడదన్నారు. ఇంత లోపల నుంచి ఈ చిత్రభానుడు బయటకు వచ్చేసరికల్లా ఏమిటంటే ఈ పెళ్లి వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవ చేస్తారంటే ఎవడు గొడవ చేసేది రండి చూస్తానన్నాడు. వాళ్ళు కూడా ఊరుకోలే, పోట్లాటకి దిగితే ఈ చిత్రభానుడు ఒక్కడే కత్తి పట్టి వాళ్ళు మొత్తం మీద ఒక 1200 మందో 1400 మందో వస్తే అందరినీ చావచిత కొట్టి వదిలిపెట్టాడు వాడు. ఎందుకంటే కత్తి వీరుడు, ముందు వాళ్ళ అన్నయ్య కూడా చెప్పాడు అదే మాట. ఇది దాంతో కొట్టేసేసరికల్లా ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఊరుకోలే. ఇంత గొడవ అయితే బతుకు జీవుడా అని పారిపోయారు. కానీ ఊళ్ళో ఇంకో చోట దిగి రాజస్థానానికి వెళ్ళారు. మాకు కుదిర్చిన పిల్లని 6 నెలల నుంచి ఫలానా ఈ పుష్పపురంలో ఉన్నటువంటి మహాకోటీశ్వరుడి కూతురు సుగుణమణి అనే సౌందర్యవతితోటి వివాహమని మేము మా ఊళ్ళో చెప్పుకున్నాం.
ఇప్పుడు ఏమని వెనక్కి తిరిగి వెళ్ళాలి? అక్కడ నా పరువు మర్యాద అంతా గంగలో కలుస్తుందా? ఇక్కడికి వస్తే మేము దేవమొహాలు వేసుకుని వాకిట్లో నుంచున్నాం. పెళ్లి కొడుకు అన్నవాడు ఎవడో కత్తి తిప్పి వత్తిమీరుడు వాడొచ్చి మా మీద పడ్డాడు. మాకు సమాధానం కావాలి. ఈవిడికి ఏం చేయాలో తెలియలే రాణికి, రాజమకుటకి. వాళ్ళ పాయింట్ కరెక్టే, వీళ్ళ పాయింట్ కరెక్టే. ఈయనేమంటాడు, ఈ ఊళ్ళో ఉన్న కోటేశ్వరుడు సుగుణమణి తండ్రి 5 రోజుల నుంచి పెళ్లి ఏర్పాట్లైనా ఊరంతా తిన్నారు, సుముహూర్తం దాటిపోతోంది. ముహూర్తం దాటిపోయి పెళ్లి తప్పిపోతే పిల్లకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. నేను ఇంత ప్రయత్నం చేశాను, అందుకని పందిట్లో ఉన్న ఒక పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసేసాము, పునఃసంధానం కూడా చేసేసాం. కన్యాదానం చేసేసిన పిల్లకి మారుమని ఎట్టా చేయను నేను? మా కోడలు మాకు ఇవ్వమంటున్నాడు, నేను ఎట్లా ఇస్తాను? సరే ఈవిడే ఈ అమ్మాయి రాజం ఒకటి ఆ పూటంతా అటు ఇటు తిరిగి సాయంకాలం భర్తను కేకేసి 2 రోజులైంది, 3 రోజులు పెళ్ళి అంతే. అతను పిలిచి దీని సంగతి చూడండి, ఇది ఎట్లా చేయాలో తెలియటం లేదు అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, అతను అన్నాడు, పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళు విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి కదా అంటే ఆయన ఏమన్నాడు, వచ్చిన కోటీశ్వరుడు, ఆ కుర్రాడు పీచమని చాలు, నాకు అదే నా కోరిక అన్నాడు. అనగానే సరే పద మేమే వస్తామని అన్న తమ్ముడు ఇద్దరు చెరో కత్తి పుచ్చుకుని 50 మంది సైన్యాన్ని వేసుకుని ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నిన్న యుద్ధం చేసిన వాడెవడు, ఈ కొత్తగా వచ్చిన కోటీశ్వరుడితో వాడిని పిలవండి అన్నారు. పిలవండి అంటే లోపల నుంచి కత్తి సవరించుకుంటూ చిత్రభానుడు బయటకు వచ్చాడు. చూడంగానే పింగళ్ళు కేకేసాడు, అన్నయ్య చిన్ననే వేస్తున్నాడు. తీరా చూస్తే ఏముంది, అన్నదమ్ములు 3 ఎదురుపడ్డారు. ఇదేంట్రా నాయన అంటే, నేను ఈ పెళ్ళికి వచ్చాను, వీళ్ళేమో ఇట్లా పెళ్ళయింది, ఇప్పుడు వివాహం అయిపోయాక పెళ్ళైపోయిన పిల్లనివ్వమంటున్నారు వీళ్ళు, నా భార్యను రక్షించుకోవడం నా విధి, అందుకని నేను రక్షణకు పూనుకున్నా అనగానే ఇక రాజుగారు వెంటనే సర్దుకుని, అంటే రాణిగారి భర్త పెద్ద అబ్బాయి పుష్పకేతు సర్దుకుని ఆ అవతల దేశం నుంచి వచ్చిన కోటీశ్వరిని కూర్చోబెట్టి మాట్లాడించి, మీ ఖర్చులన్నీ ఇప్పిస్తాను, ఈ ఊరు నుంచే ఒక సౌందర్యవతి అయిన పిల్లని ఇచ్చి మీ వాడికి పెళ్లి చేయిస్తాం, ఈ ఊరు పిల్లే కాబట్టి పేర్లు ఎవరికి తెలుసు అని చెప్పి ఇంకో కోటీశ్వర్లు ఎవరిళ్లలో ఆడపిల్లలు ఉన్నారో ఎంక్వైరీ చేసి ఓ పిల్లనిచ్చి పెళ్లి చేయించి ఆ పిల్లతో సహా వీళ్ళ ఖర్చులు వీళ్ళతో ఇప్పించి ఈ తమ్ముడు మావగారితోటి పంపించారు. తర్వాత చక్కగా 3 అబ్బాయిలు ఈ స్త్రీ రాజ్యంలోనే చాలా రోజులు సుఖంగా ఉన్నారు. తర్వాత చిన్నవాళ్ళిద్దరు వాళ్ళ భార్యలను తీసుకుని సొంత ఊరు వెళ్ళారు. పెద్ద ఆయన మాత్రం ఇక్కడ రాజుగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.